కల్కి ఇంతకీ అల్లుడి రెమ్యునరేషన్ ఎంత? టాలెంటెడ్ డైరెక్టర్గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు నాగ్ అశ్విన్. చేసినవి 2 సినిమాలే అయినా వాటి కోసం అతను ఎంచుకున్న కథలు, డీల్ చేసిన విధానం చూసిన తర్వాత ఖచ్చితంగా స్టార్ డైరెక్టర్ అయ్యే లక్షణాలు ఉన్నాయని అందరూ భావించారు. ఆ దిశగానే ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రయాణం సాగుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత భారీ బడ్జెట్తో పాన్ వరల్డ్ రేంజ్ మూవీగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ఆవిష్కరించే పనిలో ఉన్నాడు. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 త్వరలో విడుదల కానుంది. నాగ్ అశ్విన్తో ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలని వైజయంతి మూవీ, స్వప్న సినిమాస్ బ్యానర్లలో అశ్విని దత్, అతని కుమార్తె స్వప్న దత్ నిర్మించారు. ఈ 2 సినిమాలు వైజయంతి మూవీస్కి లాభాలతో పాటు అవార్డులు కూడా తెచ్చిపెట్టాయి. ఇప్పుడు కల్కి ఏడి చిత్రాన్ని వైజయంతి మూవీస్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. మొదటి 2 సినిమాలకి నాగ్ అశ్విన్ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. 2015లో నాగ్ అశ్విన్ అశ్విని దత్ కుమార్తె ప్రియాంక దత్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బయట నుంచి ఆఫర్స్ వచ్చినా కూడా నాగ్ అశ్విన్ ఎవరికి మూవీస్ చేయడం లేదు. మామయ్య ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ హౌస్ వైజయంతిని మరో లెవెల్కు తీసుకువెళ్లే బాధ్యతను తనే తీసుకున్నట్లు అనిపిస్తుంది. అశ్విని దత్ కూడా అల్లుడి మీద నమ్మకంతో కల్కిపై భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు. ఒక సినిమాపై 500 కోట్లు ఖర్చు పెట్టడం ఆయనకు ఇదే మొదటిసారి. అయితే ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్కి ఎలాంటి రెమ్యునరేషన్ ఇస్తున్నారనేది కూడా హాట్ టాపిక్గా మారింది. హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే అలాగే స్టార్ క్యాస్ట్ టెక్నీషియన్స్కు కూడా కలిపి 250 కోట్ల వరకు రెమ్యునరేషన్ కోసమే ఖర్చు చేసినట్లు టాక్. అయితే అశ్విని దత్ అల్లుడికి ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వడం లేదట. సినిమా లాభాల్లో వాటా ఇచ్చేలా డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ ప్రకారం నాగ్ అశ్విన్కి కల్కి ఏడి చిత్రం ద్వారా 50 కోట్లకు పైగానే ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. బిజినెస్ పెరిగి మరింత లాభాలు వస్తే నాగ్ అశ్విన్కి మూవీ ద్వారా వచ్చే ప్రాఫిట్ కూడా పెరుగుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రాజమౌళి తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ అందుకోబోతున్న డైరెక్టర్గా నాగ్ అశ్విన్ కూడా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.